అది స్టార్ట్ రావట్లేదా? ఇప్పుడు బాగుంది. అంటే బయటికి తిరగదు. మీరు మాస్క్ తీస్తే ఫోటో తీసుకుంటారు. వెల్కమ్ బ్యాక్ టు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్. ఓకే సార్, వేసేయండి. మీరు క్యాబ్ పెట్టండి, వాళ్ళ 6 మంది కనపడారు. వేయండి సార్, పైకి వేయండి సార్, చాలా పైకి వేయండి. అన్నా కొంచెం వెనుకుండరా మీరు. అమ్మా కొంచెం కొంచెం ప్లీజ్ 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 మీరు వెనక్కి రావాలా. కాదు సార్ ఒకసారి డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ కంటిన్యూస్గా ఫీల్డ్ లెవెల్లో కంటైన్మెంట్ యాక్టివిటీ, కాంట్రాక్ట్ ట్రేసింగ్ యాక్టివిటీ, ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ చేయడంలో భాగంగా ఫోర్స్లో చాలామందికి వైరస్ సోకడం జరుగుతూ ఉంది. గుంటూరు అర్బన్ జిల్లాలో ఈరోజు వరకు మనకి 40 మెంబర్స్కి వైరస్ సోకడం జరిగింది. అంతమంది పాజిటివ్ రిపోర్ట్ అయ్యారు. వీరిలో 20 మంది వరకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక 20 మంది స్టిల్ హాస్పిటల్లో ఉన్నారు. 20 మంది స్టిల్ హాస్పిటల్లో ఉన్నారు. ఈ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఈరోజు మనకు కనబడుతున్నట్టు మన సోదరులు 6 మంది వరకు డ్యూటీకి రిపోర్ట్ చేశారు. సో వాళ్ళలో ఒక రకమైన ఎంకరేజ్మెంట్, తర్వాత ఇంకెవరికైనా వైరస్ వచ్చిందేమో అని చెప్పేసి భయపడుతూ మానసికంగా ఇబ్బంది పడకుండా ఒక మోటివేషన్ కోసం వీళ్ళు ఎవరైతే డ్యూటీకి రిపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఒక స్వాగతం తెలియజేస్తూ, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఒక రకమైన డిస్టెన్స్ పెట్టాలి, అదేవిధంగా వాళ్ళని దగ్గరికి రాకూడదు, లేకపోతే వైరస్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక ఫీలింగ్ లేకుండా ఫోర్స్లోకి వాళ్ళందరినీ స్నేహపూర్వకంగా విత్ ఆల్ లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ ఆల్రెడీ డ్యూటీలో స్టార్ట్ చేశారు. వాళ్ళ నుంచి డ్యూటీలోకి జాయిన్ అవుతున్నారు. మిగతా వాళ్ళు కూడా త్వరలోనే కోలుకుంటున్నారు. అదృష్టం ఏంటంటే మనకి ఈరోజు ఈ 40 మందిలో కూడా ఎవరికి కూడా సిమ్టమ్స్ లేవు, అందరూ కూడా ఎసిమ్టమాటిక్కే.
ఫోర్స్లో చాలా రెసిస్టెన్స్ పవర్ కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ఎవరికి కూడా సిమ్టమ్స్ లేవు. ఇలా మిగతా వాళ్ళు కూడా త్వరలోనే కోలుకుని డ్యూటీకి జాయిన్ అవుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. జిల్లాలో జనరల్గా పబ్లిక్లో కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇవాళ నుంచి స్ట్రిక్ట్ షాప్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు అన్ని షాప్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎక్సెప్ట్ ఫార్మసీ మిగతా అన్నీ క్లోజ్ అయిపోతాయి. కంటైన్మెంట్ జోన్లో కూడా ఇంకా మిగతా టైంలో కూడా ఏముండవు. కంటైన్మెంట్ జోన్లో కూడా అదే టైం మెయింటైన్ అవుతుంది. సో కంటైన్మెంట్ జోన్లో కూడా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్, ఫార్మసీ, మిల్క్ అవుట్లెట్స్ అండ్ పెట్రోలియం అవుట్లెట్స్ తప్పించి మిగతా ఇవి ఇక్కడ ఓపెన్ ఉండవు. బయట ఏరియా వచ్చేసరికి 6 నుంచి 11 మిగతా కూడా ఉంటాయి. బట్ 11 తర్వాత అన్నీ కూడా క్లోజ్ అవుతుంటాయి ఎక్సెప్ట్ ఫార్మసీ. సో పబ్లిక్ కొంచెం ప్రికాషన్స్ బాగా తీసుకోవాలా. గ్రూపింగ్ ఉండకూడదు. వెహికల్స్లో ట్రావెల్ చేసేటప్పుడు క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తే సేమ్ ఫ్యామిలీ అయినప్పటికీ తెలియదు పక్క వాళ్ళలో ఏ ఇన్ఫెక్షన్ ఉందో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి గ్యాదరింగ్ లేకుండా చూసుకోవాలా. ఎవరికాళ్ళు హోమ్ ఐసోలేషన్ కానీ లేకపోతే విత్ ఇన్ ద హోమ్ ఆల్సో దూరంగా మెయింటైన్ చేస్తూ మాస్క్ పెట్టుకుని శానిటైజర్ వాడుకుంటూ కొద్దిపాటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఈ కోవిడ్ని జయించడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దయచేసి పబ్లిక్ అంతా గమనించాలా. ఎస్పెషల్లీ కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజానీకం వాళ్ళకేదో ఇబ్బంది పడుతున్నట్టు ఎటువంటి ఆలోచన చేయకుండా దయచేసి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి వాళ్ళు కంటైన్మెంట్ జోన్లో ఎంత టైం అయితే ఆ కంటైన్మెంట్ జోన్ మెయింటైన్ అవుతుందో ఆ కంటైన్మెంట్ జోన్లో ఉండేసి వాళ్ళకి ప్రొవిజన్స్ కూడా సప్లై ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి ఈ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్కి పోలీస్ యంత్రాంగానికి సహకరించి ఈ కోవిడ్ని కంట్రోల్ చేయడానికి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సేమ్ ఫ్యామిలీ అయితే డ్రైవర్ కాకుండా ఇద్దరు, అదే అవుట్ సైడ్ ద ఫ్యామిలీ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్ కానట్టయితే ఒక మెంబర్కే అలౌ చేస్తున్నాం. అదే ఇన్నోవా లాంటి వాహనం అయితే డ్రైవర్తో పాటు 5 మంది వరకు అలౌ చేస్తున్నాం. ఎందుకంటే అది పెద్ద వెహికల్ కాబట్టి. అంతకన్నా ఎక్కువ మంది కూర్చున్నట్టయితే డెఫినెట్గా వెహికల్ సీజింగ్ అండ్ ఆల్సో వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. అదే మీకు కూడా అది కూడా మాకు కూడా అందుకే మట్టి దొరికే చాలా తవ్వుతుంది. డెమో ఏమైనా ఉందా? అదే డెమో తీసేస్తే మళ్ళీ పెట్టుకోలేదంటారు మీరు. క్రైట్స్ కానివ్వండి, రసల్స్ వైపర్ కానివ్వండి, అదర్ స్నేక్స్ కానివ్వండి, 99% ఆఫ్ ది స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్. ఇక్కడ ఒక యానిమల్ని చూస్తున్నారు మీరు, దాన్ని ప్యాంగోలిన్ అంటారు. ప్యాంగోలిన్ అంటే అదొక మ్యామల్, అంటే హ్యూమన్ బీయింగ్స్ లాగే పిల్లలకి పాలు ఇచ్చి పెంచే యానిమల్ అనమాట. అన్ఫార్చునేట్గా ఏంటంటే ప్రపంచంలో ఈ పర్టికులర్ యానిమల్ ఈజ్ ఎక్కువ ట్రాఫికింగ్ గురవుతుంది. అంటే ఎక్కువ స్మగ్లింగ్ జరిగి తను ఇల్లీగల్గా పట్టుకొని వేరే కంట్రీస్కి పంపించడానికి చాలా యానిమల్స్ని చంపేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్యాంగోలిన్ని. దీనికి ఏంటంటే ట్రెడిషనల్గా అనుకునేది ఏమంటే, ఈ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో
దీని స్కేల్స్ పైన పొలుసులు కనబడుతున్నాయి కదా, ఆ స్కేల్స్ని పౌడర్ చేసి చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో వాడతారు. ప్లస్ దాని మీట్ కూడా ఇట్స్ ఎ డెలికేసీ, టేస్టీగా ఉంటుందని చెప్పేసి చాలా చోట్ల దీన్ని చంపడం జరుగుతుంది. ఇది ట్రాపికల్ కంట్రీస్లో అంటే మన కంట్రీలో ప్లస్ సౌత్ ఈస్ట్ ఏషియాలో, నార్దర్న్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్లో ఇది దొరుకుతుంది. దీంట్లో సుమారుగా 7-8 స్పీషీస్ ఉన్నాయి. ఇది ఒక స్పీషీస్ అన్నమాట. ఇట్స్ ఎ వెరీ షై యానిమల్, చాలా షై ఫీల్ అవుతుంటుంది. జనరల్గా దాని ఫుడ్ ఏంటంటే ఈ చీమలు, చెదలు, టెర్మైట్స్. సో దాని మీద తిని బ్రతుకుతుంది అనమాట. సో పర్టికులర్గా ఈ కేసుకి వచ్చేటప్పటికి దేర్ ఆర్ సర్టన్ గ్యాంగ్స్ ఆపరేటింగ్ లోకల్లీ, ఎట్ ది స్టేట్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. మనకి ట్రాఫిక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ ట్రాఫికింగ్ని ఆపడానికి యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కింద ఎస్టాబ్లిష్ చేసిన ఒక బ్యూరో అది ట్రాఫిక్ అనేది. వాళ్ళకి సంబంధించిన సిబ్బంది మా అధికారులకి, అడిషనల్ పీసీసీఎఫ్ విజిలెన్స్ డాక్టర్ గోపీనాథ్ వారికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినప్పుడు గుంటూరు జిల్లాలో కొంతమంది గ్యాంగ్, ఒక 2-3 గ్యాంగ్ ఇట్లా ప్యాంగోలిన్ని పట్టుకొని ఇల్లీగల్గా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ స్టాఫ్ నందరినీ కూడా అలర్ట్ చేసి విజిలెన్స్ వింగ్ని, గుంటూరు డిఎఫ్ఓ గారిని, గుంటూరు కన్జర్వేటరీ గారిని, అట్లనే వైల్డ్ లైఫ్ సీసీఎఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇక్కడ 2 మనుషులు, వాళ్ళ పేర్లు కూడా అయితే మీకు వీల్ గివ్ ఏ ప్రెస్ నోట్ ఆల్సో. గుయ్యాల శివకోటేశ్వరరావు, గుయ్యాల శివయ్య. దే ఆర్ ఫ్రమ్ జగ్గాపురం విలేజ్, ఎడ్లపాడు మండల్, గుంటూరు డిస్టిక్. సో వీళ్ళు ఒక ప్రదేశంలో ఈ యానిమల్ని పట్టుకొని దాన్ని ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ద్వారా సేల్ చేయడానికి, దే ఆర్ ఫ్రమ్ చెన్నై. మీకు చెన్నైలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో మన దగ్గర ఉన్న ధర్మరక్షిత్ అనే రేంజ్ ఆఫీసర్, ఇంకొక ఆయన శామ్యూల్ అనే ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుంటూరు డివిజన్లో, వీళ్ళేదో రాజమండ్రి నుంచి వచ్చిన వ్యాపారుల కింద వాళ్ళని చూపించి వీళ్ళతో కాంటాక్ట్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ అండ్ కంటిన్యూస్ నెగోషియేషన్స్ 65 లక్షలకి అమ్మడానికి వాళ్ళు ఒప్పుకున్నారు దాన్ని. సో సీ ది వాల్యూ ఆఫ్ ది యానిమల్. వాళ్ళు ఏదో ₹1 ఏదో చెప్పారు ముందు, తర్వాత 65 లక్షలకి బేరమాడి వ్యాపారస్తుల్లాగా నటించి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఏ కారులో వెళ్ళారో ఆ కారు వాళ్ళకి డౌట్ వచ్చింది, ఆ కారు కీస్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ స్పాట్లోకి రాగానే యానిమల్ని సీజ్ చేయడము, వాళ్ళని అరెస్ట్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్ అని ఎందుకు చెప్తున్నామంటే బేసికల్లీ హెవీగా ట్రాఫిక్ అవుతున్న ఈ పర్టికులర్ ప్యాంగోలిన్ అనే యానిమల్కి చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది అక్రాస్ ది వరల్డ్, బికాస్ దేర్ ఈస్ డిమాండ్ ఫర్ దిస్ యానిమల్ ఫర్ స్కేల్స్ అండ్ మీట్ ఇన్ చైనా అండ్ తైవాన్. సో ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటి అఫెన్సెస్ జరిగితే కనుక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ప్లస్ ఐ థింక్ 10,000 రూపీస్ ఫైన్ ఆర్ బోత్. 10,000 కదా మినిమమ్ ఆఫ్ 10,000 రూపీస్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ 3 years to 7 years. So it's a very, very well planned, well organized undercover operation by the Vigilance Wing of Forest Department, and I wholeheartedly appreciate the Vigilance Wing headed by Dr. K. Gopinath, Additional PCCF, and the DFO Guntur, Mr. Shivprasad, and Mr. Dharmarakshit, Forest Range Officer Vigilance, and Mr. Hanok Samuel, Deputy Range Officer, and the Chief Conservator of Forest Wildlife. So we have really coordinated the entire operation, Dr. Gopinath.
మీ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి గ్యాంగ్స్ ఎక్కడైనా ఆపరేట్ అయ్యి ఇట్లాంటి అనిమల్స్ని ట్రాఫిక్ చేయాలి అనే ప్రయత్నిస్తున్నప్పుడు వీల్ బి పబ్లిసైజింగ్ అవర్ నంబర్స్ ఆల్సో, విజిలెన్స్ నంబర్స్ అండ్ స్క్వాడ్ నంబర్స్ ఆల్సో. అట్లాంటివి ఇమీడియట్గా మాకు పాస్ ఆన్ చేస్తే కనుక వీల్ బి ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అగెయిన్స్ట్ ది అఫెండర్స్. సో ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్స్ ప్రకారము, బికాజ్ ఇట్స్ అ లైవ్ యానిమల్, జనరల్గా ఏంటంటే ఎంతసేపు మనం బయట పెట్టడం వల్ల దానికి షాక్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటుంది, కాబట్టి ఇమీడియట్గా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలిపెట్టవలసిన అవసరం ఉంది. సో బికాజ్ ఇట్స్ ఎ కేస్ ఎగ్జిబిట్ కాబట్టి కోర్టులో పెట్టిన తర్వాత దీన్ని న్యాచురల్ హ్యాబిటేట్లో వదిలిపెట్టడం జరుగుతుంది. ఇండివిజువల్ టైగర్స్ విచ్ హ్యావ్ బీన్ ఫోటోగ్రాఫ్, అంటే టైగర్ గురించి మీకు ఐడియా ఉంటే కనుక టైగర్ లైక్ ఎవర్ థంబ్ నైల్స్, ది స్ట్రైప్స్ ప్యాటర్న్ ఇన్ టైగర్ ఈజ్ వెరీ యూనిక్. ఒక స్ట్రైప్ ప్యాటర్న్ కనుక ఒక టైగర్లో ఉంటే ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ ఇన్ అనదర్ టైగర్, ఇట్ జస్ట్ లైక్ యువర్ థంబ్ ఇంప్రెషన్, ఇట్స్ యూనిక్. లైక్ దట్ వీ హ్యావ్ 60 tigers in NSTR, Nagarjuna Sagar, Srisailam Tiger Reserve, spread over 2 districts అంటే మనది కర్నూల్ and Prakasham, and 4 forest divisions, Atmapur, Markapur, Nandyal and Giddalur. So it has Gundla Brahmeshwaram Sanctuary also in the tiger corridor. We have 60 tigers, they are all photographed, they are pakka documented. And our NSTR, Nagarjuna Sagar Tiger Reserve, is the largest tiger reserve, spread over 3 lakh hectares. So such a large and is one of the well maintained and rated as good by the Government of India, MOEF. So it's a very well maintained tiger reserve. మద్యం దుకాణాలని తక్షణమే మూసివేయాలి. మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత రాష్ట్రంలో కరోనా బాగా విజృంభించింది. 4 నెలలు ఈ రాష్ట్రంలో కేవలం 4,000 కేసులు మాత్రమే నమోదైతే మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత నెల రోజుల వ్యవధిలో సుమారు 36,000 కేసులు దాటాయి. కేవలం ఆదాయం వనరుగానే మద్యాన్ని ప్రభుత్వం చూస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికల్లో హామీల్లో భాగంగా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి ఇప్పుడు దశల వారీగా వ్యత్యాస్తామని కరోనా సమయంలో కూడా జీ ట్యాక్స్ కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడతా ఉన్నారు. ప్రజల ఆరోగ్యం ఎడిపోయినా పర్వాలేదు అని ఈరోజు మద్యం దుకాణాలని ప్రారంభించి అక్కడ ఏమాత్రం కూడా నియంత్రణ లేకుండా భౌతిక దూరం పాటించకపోవడం వల్ల ఈరోజు కరోనా ఈ స్థాయికి చేరింది. మద్యం ధరలతో పాటు నిత్యావసర వస్తు ధరలు కూడా విపరీతంగా పెంచారు. కందిపప్పు దగ్గర నుంచి అన్ని పంచదార అన్ని ధరలు కూడా పెంచారు. అసలే కరోనా కారణంగా ఉపాధి లేక పనులు లేక పేద ప్రజలందరూ కూడా అనేకమైన ఇక్కట్లు ఇబ్బందులు పడతా ఉంటే ఈ సమయంలో నిత్యావసర వస్తు ధరలు కూడా పెంచడం మరీ దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. అతను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కరోనా నియంత్రణ కోసం వచ్చినటువంటి 8,000 కోట్ల రూపాయలు కూడా దిగమింగారు. ఈరోజు క్వారంటైన్ సెంటర్లో కనీస వసతులు లేవు, తాగటానికి నీళ్ళు లేవు, తినటానికి తిండి లేదు. కరోనా రోగుల యొక్క ఇక్కట్లు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఇంటి దగ్గర ఉంటేనే సురక్షితంగా క్షేమంగా ఉంటామనే పరిస్థితి కరోనా రోగుల్లో ఏర్పడింది. హౌస్ క్వారంటైనే మాకు ఇబ్బంది, ఇక్కడికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదో మాకు చక్కటి వైద్య సౌకర్యాలు కల్పించొద్దని చెప్పి ఆశపడి చేరినటువంటి రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కనీస వసతులు లేక, మందులు లేక, తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేక వాళ్ళు పడే వేదన బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైన పాలన, ఇంత
ఎవరైతే ఈ కరోనాలో ఈ విధంగా విఫలమైందనో లేదా మద్యాన్ని అరికట్టాలనో లేకపోతే మద్యం వలన వీళ్ళు దోచుకుంటున్నారని మద్యం ముసుగులు అని చెప్పి ఎవరన్నా అంటే వాళ్ళ మీద అనవసరమైన తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఏమాత్రం కూడా సిగ్గు భయం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తప్పకుండా ప్రజలు గుణపాఠం చెబుతారు. తక్షణమే మద్యాన్ని నియంత్రించాలని చెప్పి తక్షణమే నిలుపుదల చేయాలి అమ్మకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.